అందరికీ నమస్కారం. నా పేరు దాలేబాబు. నేను ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏఎస్ఐ డిస్ట్రిక్ట్. ఈ విశాఖ నగరంలో ఎంఈపీ కాలనీ ఏరియాలో మనకు పెద్దలు ఆర్ఎస్ గారు, గణేశ్వర్ గారు, మరికొందరు నాయకులు, ఇంతకుముందు చేసిన నాయకులు వాళ్ళ యొక్క కృషి పట్టుదల వల్ల మనకి గిరిజన భవనం ఏర్పాటు జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎంపీ గారు ఎంవిఎస్ మూర్తి గారు ఎంతో కృషి చేసి మనకి ఈ స్థలాన్ని కేటాయించారు. దాని మీద కొంత ఫండింగ్ కూడా కేటాయించి ఈ భవనం నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు. అయితే ఇక్కడ గిరిజన భవనం సంబంధించి ఈ అసోసియేషన్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నాను. రెండోది ఈ గిరిజన భవన్కి ప్రస్తుతం చైర్మన్గా ఉన్నాను. నా బాధ్యతల ప్రకారం మీకు కొన్ని విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను. ఈ గిరిజన భవన్ అనేది మన ట్రైబుల్ సంబంధించి పిల్లలు ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించి లైబ్రరీ స్పెషలిటీస్ కానీ, దూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకి షెల్టర్ సంబంధించి కానీ మీకు, రెండవది మన పిల్లల వివాహ కార్యక్రమాలకు సంబంధించి కానీ, ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా, శుభ కార్యక్రమం చేసుకోవడానికి కూడా అనువుగా మన గిరిజన భవన్ ఉంది. దాన్ని మీరందరూ వాడుకోవాలని కోరుచున్నాం. ఏజెన్సీ ప్రాంతాల నుండి చాలామంది కేజీహెచ్ సంబంధించి కానీ, లేదంటే ఇతర పనులు సంబంధించి కానీ ఈ విశాఖపట్నం రావడం జరుగుతుంది. వాళ్ళకి సరైన షెల్టర్ సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. లాడ్జీలో ఇవన్నీ కూడా వెళ్ళాలంటే చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గిరిజన భవన్ వస్తే మేము షెల్టర్ కూడా కల్పిస్తాం. ఇక్కడ మెయిన్ 2 రూమ్లు ఉన్నాయి, ఇంకా 2 హాళ్ళు ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా మీరు ఇక్కడ పడుకోవడానికి కానీ, మీరు వాష్రూమ్స్ వాడడానికి కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. రెండోది మనకు ఆనుకొని ఆటో స్టాండ్ ఉంది. మీరు ఇక్కడ నుండి ఆటో కట్టుకొని కేహెచ్ కంటే కేహెచ్, ఇతర ఏదైనా వస్తువులు కొనుక్కోవడానికి దూరంగా వెళ్ళినప్పుడు వాటికి కూడా మీకు స్పెషలిటీస్ ఉన్నాయి. రెండోది ఇంకా ఇక్కడ ఈ సరౌండింగ్లో కూడా చాలా వాటికి హోటల్స్ ఉన్నాయి. భోజనాలు ఇబ్బందులు ఉండవు. చిన్న కిరాణా కావాలని ఏమన్నా మనకు ఎదురుగా షాప్స్ ఉన్నాయి. రెండోది ఇంకా డబ్బులు పెట్టుకోలేని పరిస్థితులు ఉంటే అన్నా క్యాంటీన్ దగ్గరలోనే ఒక 50 మీటర్ల దూరంలో అన్నా క్యాంటీన్ ఉంది. ఇది స్పెషలిటీస్ ఉన్నాయి. కాబట్టి మన ఏజెన్సీ ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడి నుండి వచ్చిన ఏజెన్సీ ప్రాంతాలు కాదు, ఇతర జిల్లాల నుండి కూడా వచ్చిన మన వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి షెల్టర్ తీసుకోవచ్చు. ఇది అందరికీ ఆహ్వానమే. మన ట్రైబల్ వాళ్ళకు ఇక్కడ సిటీలో ఇబ్బంది పడకుండా ఉద్దేశం ఉండాలని మీకు ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను.